నమస్కారం. ఈరోజు మనం ఓ గొప్ప ఇతిహాసం గురించి మాట్లాడుకుందాం. ఇది దేని గురించంటే కర్తవ్యం, ద్రోహం, చివరికి ఒక యుగాన్నే మార్చేసిన ఓ పెను వినాశనం. అదే మహాభారతం. అంతా మొదలైంది ఒకే కుటుంబంలో, మరి అన్నదమ్ముల పిల్లల మధ్య ఉన్న ఓ చిన్నపాటి పోటీ యావత్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఓ మహాసంగ్రామానికి ఎలా దారితీసింది? అసలు ఏం జరిగింది? పదండి, ఈ కథలోకే వెళ్ళి తెలుసుకుందాం. మన కథ మొదలయ్యేది హస్తినాపురంలో. అక్కడ కురువంశం రాజ్యపాలన సాగిస్తోంది. అసలు విషయమేంటంటే, ఈ కథలోని హీరోలు, విలన్లు అందరూ పుట్టింది ఇదే వంశంలో. అంటే వీళ్ళంతా ఒకే కుటుంబమన్నమాట. సరే, ఈ కుటుంబంలో 2 వర్గాలున్నాయి. ఒకవైపు కళ్ళు లేని రాజు ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు, వీళ్లే కౌరవులు. వీళ్లకి లీడర్ పెద్దవాడైన దుర్యోధనుడు. ఇక రెండోవైపు ధృతరాష్ట్రుడి తమ్ముడైన పాండురాజు 5 కొడుకులు, వీళ్లే పాండవులు. బలానికి, ధర్మానికి మారుపేరుగా నిలిచారు. కాని ఇంత పెద్ద కుటుంబంలో సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వాళ్ల మధ్యలో అసూయ అనే ఓ విషపు మొక్క మొలకెత్తింది. ఆ చిన్న మొకే పెరిగి పెరిగి ఓ మహావినాశనానికి దారితీసింది. ఈ గొడవలన్నింటికీ అసలు కారణం దుర్యోధనుడే. పాండవుల కీర్తిని, వాళ్ల ప్రతిభని అతను అస్సలు తట్టుకోలేకపోయేవాడు. ముఖ్యంగా పాండవుల్లో ఒకడైన భీముడి బలాన్ని చూస్తే చాలు అసూయతో రగిలిపోయేవాడు. అదే అసూయ పగగా మారింది. దుర్యోధనుడి పగ కేవలం మనసులోనే లేదు, బయటక్కూడా వచ్చింది. పాండవుల్ని ఎలాగైనా సరే అంతం చెయ్యాలని చాలా ప్లాన్స్ వేశాడు. ఫస్ట్ వాళ్లను లక్క ఇంట్లో పెట్టి నిప్పంటించి చంపాలని చూశాడు. కాని అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత పాండవులు ఇంద్రప్రస్థం అనే ఓ అద్భుతమైన నగరాన్ని కట్టుకున్నప్పుడు దుర్యోధనుడికి అసూయ ఇంకా పెరిగిపోయింది. సరిగ్గా అప్పుడే అతని మామ శకుని సీన్లోకొచ్చి బలంతో కాదు, మోసంతో వాళ్లని దెబ్బకొట్టు అని సలహా ఇచ్చాడు. ఆ సలహా కథ మొత్తాన్ని మలుపు తిప్పేసింది. శకుని పన్నిన ఆ పన్నాగమే మాయాజూతం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘోరమైన సంఘటన. దీంతోనే ఇక యుద్ధం తప్పదని ఫిక్సైపోయింది. అసలు ఏంటా జూదం? ఆ మోసపు పాచికలాటలో పాండవులు ఏం పోగొట్టుకున్నారు? వాళ్లని సర్వస్వం కోల్పోయేలా చేసిన ఆ పందెమేంటి? 1 కాదు, 2 కాదు, వాళ్లన్నీ కోల్పోయారు. మొదట వాళ్లు కష్టపడి కట్టుకున్న ఇంద్రప్రస్థ రాజ్యం, ఆ తర్వాత వాళ్ల స్వేచ్ఛ, చివరికి చరిత్రలోనే అత్యంత దారుణంగా తమ ఉమ్మడి భార్య ద్రౌపదిని సైతం పందెంలో పెట్టి ఓడిపోయారు. అది కేవలం జూదంలో ఓటమి కాదు, అంతకు మించిన ఘోర అవమానం. నిండు సభలో ద్రౌపదిని అవమానించాలని ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు అడ్డుపడి ఆమె గౌరవాన్ని కాపాడాడు. అయినా సరే, ఆ రోజు జరిగిన అవమానం పాండవుల గుండెల్లో ఓ మాయని గాయంలా నాటుకుపోయింది. ఇక ఆ జూదం ఓటమికి శిక్షగా పాండవులకి 12 అడవుల్లో ఉండాలని, ఆ తరువాత మరో ఏడాదిపాటు ఎవరికంటా పడకుండా అజ్ఞాతవాసం చెయ్యాలని తీర్పిచ్చారు. సరే, ఆ 13 కఠినమైన శిక్ష ముగిసింది. పాండవులు తిరిగి వచ్చారు. తమ రాజ్యాన్ని తమకివ్వమని అడిగారు. కాని దుర్యోధనుడు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఒక సూదిమోనంత భూమిగూడా ఇవ్వను అని తెగేసి చెప్పాడు. ఇక శాంతి చర్చలన్నీ విఫలమయ్యాయి. ధర్మాన్ని నిలబెట్టడానికి ఉన్న ఒకే ఒక్క దారి యుద్ధం. అదే కురుక్షేత్ర సంగ్రామం. అది ఏదో చిన్న యుద్ధం కాదు, ఏకంగా 18 రోజులపాటు సాగిన మహాసంగ్రామం. ఆ 18 రోజుల్లోనే మొత్తం భరతవర్ష భవిష్యత్తు తేలిపోయింది. ఇక యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తటపటాయ్యాడు. సొంత బంధువుల మీద బాణాలు ఎలా వెయ్యాలని వెనకడుగు వేశాడు. అప్పుడు అతని రథసారథి అయిన శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీతను బోధించాడు. ఒక యోధుడుగా నీ ధర్మం నిర్వర్తించు, సరైన పని చేయడమే నీ కర్తవ్యం అని కర్తవ్యబోధ చేశాడు. యుద్ధం ఫలితం చాలా భయంకరంగా ఉంది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇలాంటి మహామహులంతా నేలకొరిగారు. కౌరవులు 100 మంది చనిపోయారు. చివరికి గదాయుద్ధంలో భీముడు తన బద్ధశత్రువైన దుర్యోధనును ఓడించడంతో ఆ మహాసంగ్రామం ముగిసింది. ఆ రక్తపాతం తర్వాత ఒక కొత్త శకం మొదలైంది. అధర్మం ఓడిపోయింది, ధర్మం తిరిగి నిలబడింది. ఈ కథ మొత్తానికి సారాంశం ఒక్కటే: ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా చివరకు గెలిచేది ధర్మమే. కానీ ఆ గెలుపు కోసం చెల్లించిన మూల్యం మాత్రం చాలా చాలా పెద్దది. యుద్ధం తరువాత ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజయ్యాడు. పాండవులు ఎన్నో ఏళ్లు ధర్మంగా పాలించారు.
చివరికి తమ రాజ్యాన్ని మనవడైన పరీక్షిత్తుకు అప్పగించి వాళ్లు తమ చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. చూశారుగా, కథ అయితే ముగిసింది. కాని అది మనందరి ముందు ఓ పెద్ద ప్రశ్నను ఉంచింది. ఒకే కుటుంబంలో మొదలైన అసూయ, పగ ఇంత పెద్ద వినాశనానికి కారణమైతే దీనినుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? మనుషుల మధ్య సంబంధాల గురించి, ధర్మం గురించి, మన కర్తవ్యం గురించి ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిద్దాం.